హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఇవాళ మనం అందరం ఇష్టపడే హోటల్ స్టైల్ మటన్ కీమా కర్రీని ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాము. అండ్ ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మా ఛానల్ రెసిపీ విత్ మధుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనము ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా ఇలా తరుక్కోవాలండి. ఇంకా ఒక పెద్ద టమాటా కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్రని ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకొని, మనం మిక్సీలో ఆడుకున్నది ఒక టేస్ట్ వస్తుంది, ఇలా దంచి వేసుకునేది ఒక టేస్ట్ వస్తుంది. సో ఇలా దంచి మొత్తం అన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మసాలా సామాన్లు వేసుకోవాలండి. ఇక్కడ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. మసాలా సామాన్లు అనేవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఆల్రెడీ దంచుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ముద్దున్నది కదా, దాన్ని తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేపుకుంటూ ఉండాలి. అల్లం, వెల్లుల్లి అనేది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచుకొని వేపుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా వేగుతాయి. సో కొంచెం సేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ 1 స్పూన్ సాల్టు, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆనియన్స్, టమాటా ముక్కలు అనేవి బాగా వేగాయి కదా, ఆయిల్ చెమ్మ అనేది పైకి ఇదవుతుంది. సో ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడైతే 1/2 కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. దాన్ని బాగా వాష్ చేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కీమా అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడికింది కదా, ఇప్పుడు కసూరి మేతి అనేది యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కీమా అనేది కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు వాటర్ అనేది ఉడకడానికి కొంచెం సరిపడే వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకోవాలండి కీమా అనేది. కొంతమందికి మెత్తగా కావాలి అనిపిస్తుంది కదా, సో నేనైతే ఇక్కడ కుక్కర్లో పెట్టుకుందామని ఒక తెపాలా తీసుకొని కళాయిలోదంతా తెపాల్లోకి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ తెపాలను కుక్కర్లో పెట్టుకొని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ఒక 5 to 6 విజిల్స్ ఉంచుకుంటే కొంచెం బాగుంటుందండి. ముక్క అనేది కొంచెం మెత్తగా కూడా అయిపోతుంది. సో ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 8 విజిల్స్ వరకు ఉంచాను. 8 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. మూత ఓపెన్ చేసి చూసేటప్పటికి చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో, ఆయిల్ అనేది బాగా తేలింది పైకి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి తెపాలను తీసి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం సేపు ఒక 15 మినిట్స్ పాటు దాన్ని ఉడికిస్తే చాలా బాగుంటుందండి. దగ్గరికి అయిపోవాలి కర్రీ మొత్తము. అండ్ ఇందులో కొరియండర్ కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు అది మరిగిస్తుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది. ఇంకా కీమాలో నీరంతా పోయేంత వరకు మరిగించుతూ ఉండడమేనండి. అంతే, కర్రీ అయిపోయినట్టేనండి. సో మీకు ఈ సూపర్ టేస్టీ మటన్ కీమా కర్రీ హోటల్ స్టైల్ది ఎలా నచ్చింది? ఇది చపాతీతో లేదా రైస్తో కూడా ట్రై చేయండి, అదిరిపోతుంది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.